విశిష్టత చూపిస్తాను. ఇది అందరూ కూడా తప్పకుండా చూడాలి. ఇవిగోండి ఇక్కడ ఉన్నాయి కదా, ఇవి మన సాలగ్రామాలు. ఈ శాలిగ్రామాలని మనం సాక్షాత్ ఇవ్వండి, ఇక్కడ సుదర్శన సాలగ్రామం చక్రం ఉంది కదా, ఇవి సుదర్శన సాలగ్రామం. అలానే ఇవి ఎప్పటి నుంచో కూడా నేను దేవతార్చన చేసేటువంటివి మా ఇంట్లో. ఇవి మొన్ననే నాకు ఇండియా నుంచి మా స్నేహితుడు, ఇక్కడ మనకి గుడికి వచ్చేటువంటి ఫణికుమార్ గారు అని చెప్పి ఒక ఆయన ఉన్నారు. ఆయన మనకి విజయవాడ వచ్చి ఆయన మన ఇంటి మా మావయ్య గారు వాళ్ళు వెళ్ళి సాలగ్రామాలు అక్కడ వారికి ఇవ్వటం జరిగింది. అయితే ఇవి నేను దేవతార్చన చేసుకోవడానికి అక్కడ ఉండి వస్తే మా బాబు ఇంట్లో వాళ్ళు చేస్తూ ఉన్నారు, తాతగారు వాళ్ళు. సరే అయినా ఆయన పంపించారు నేను చేస్తున్నా అని. ఈ సాలగ్రామాలు చూసారా, దీంట్లో ఒక్కొక్క రూపం ఉంటుందండి సాలగ్రామం. సో నేను కూడా ఎప్పుడు కూడా మా వాళ్ళు చెప్తూ ఉన్నారు దీంట్లో సాలగ్రామ స్వరూపం విష్ణు స్వరూపం అని చెప్పి. చూడండి దీంట్లో ఇది అభిషేకం చేసాము ఇక్కడ.